వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ కు ఓట్లేస్తే పన్నులు పెరుగుతాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం. 2 ఏళ్లలో మున్సిపాలిటీలకు 5 పైసలు ఇవ్వలేదని విమర్శ. పీక్ స్టేజ్ కి చేరింది మున్సిపల్ ఎన్నికల ప్రచారం. కరీంనగర్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ డప్పు కొట్టి దరువేసి ఓటర్లను ఆకర్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కొరుట్లలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా అవినీతి మంత్రి, క్యాబినెట్లోనే లేడని ఆరోపణ. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు సరికాదు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మీడియాతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్. ధర్మపురిలో పోలీసుల కవాతు. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యం అంటున్న పోలీసులు. సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ వెల్లడి. పొరపాటున కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే పన్నులు పెరగక తప్పదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ కు ఓటేస్తే మోరీలో వేసినట్లేనని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్, చొప్పదండి, హుస్నాబాద్లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రోడ్ షో, కార్నర్ మీటింగ్తో ప్రచారం సాగించారు. కాంగ్రెస్ వైఖరి, బీఆర్ఎస్ తీరును విమర్శిస్తూ కరీంనగర్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి సహా మున్సిపాలిటీలను అభివృద్ధికి నిధులిచ్చింది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి తాము అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతా తామే చేశామని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ చేసింది కబ్జాలు తప్ప మరొకటి లేదన్నారు. అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. 2 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ₹1 ఇవ్వలేదని, 6 గ్యారంటీలను అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికలు వస్తున్నాయని తెలిసి కూడా నిధులు విడుదల చేయలేదన్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రజల జాగలను కబ్జా చేసి అరాచకాలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. మాయమాటలు నమ్మి మోసపోవద్దని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే కరీంనగర్ కార్పొరేషన్, చొప్పదండి, హుస్నాబాద్ సహా అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. మాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పన్నులు పెంచకుండా నిధులు నేను తీసుకొస్తా. పన్నులు పెంచి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ పన్నులు పెంచకుండా మీకు పైసలు కావాలంటే నరేంద్ర మోడీ గారి పువ్వు గుర్తు ఓటేసి మా వాళ్ళని గెలిపిస్తే నేను నరేంద్ర మోడీ గారికి పోతా సార్. చొప్పదండలు మాకు ఓటేసి ఇచ్చారు, మనకు పువ్వు గుర్తు ఓటేసి ఇచ్చారు, మాకు చైర్మన్ గెలిపించి ఇచ్చారు. చొప్పదండలు చైర్మన్ మనమే కాబట్టి రేపు కరీంనగర్ లో తెలంగాణ మొత్తం చొప్పదండిలో చైర్మన్ బీజేపీని గెలిపించారు. అందరిని అర్థంగా తీర్చిదిద్దడం, చొప్పదండిని ఒక మోడల్ చొప్పదండిగా తయారు చేస్తామని చెప్పి మేము తెలంగాణ మొత్తం. మంత్రి పొన్నం ప్రభాకర్ డప్పు కొట్టి దరువేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కి చేరింది. ప్రచారానికి ఒకరోజు మాత్రమే గడువు ఉండటంతో ముఖ్య నేతలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, అభ్యర్థులు కాలికి బట్ట కట్టకుండా గల్లీలో తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులతో వింత వినూత్న ప్రచారాలతో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. కరీంనగర్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ డప్పు కొట్టి దరువేసి ఓటర్లను ఆకర్షించారు. వ్యాపార కేంద్రమైన టవర్ సర్కిల్ ప్రాంతంలో డోర్ టు డోర్కు వెళ్లి హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చేతులు జోడించి దండం పెడుతూ వేడుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు ఉండగా ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్,
తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రులు కేటీఆర్, గంగ్లా కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, సిపిఐ సీనియర్ నేత చాడ వెంకట్రెడ్డి సుడిగాలి పర్యటనతో ప్రచారం సాగిస్తున్నారు. మహిళలు విభిన్న రంగాల్లో ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థిక సాధికారత సాధించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా మత్స్యశాఖ సహకారంతో కరీంనగర్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన 19 మంది సభ్యులు అలంకరణ చేపల పెంపకం ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో గల రాష్ట్ర ఫిషరీస్ టెక్నాలజీ సంస్థలో 3 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని క్యాంపు కార్యాలయంలో కలిసి స్వయంగా తయారు చేసిన అక్వేరియం అలంకరణ చేపను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మహిళలు కొన్ని రంగాలను మాత్రమే ఉపాధి మార్గాలుగా ఎంచుకుంటారని, దీనివల్ల పోటీ ఎక్కువగా ఉంటుందని అన్నారు. విభిన్న రంగాల్లో చక్కటి ఉపాధి ఆదాయ మార్గాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. అలంకరణ చేపల ఉత్పత్తి పెంపకంలో మంచి డిమాండ్ ఉన్నందున కరీంనగర్ జిల్లా మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో శిక్షణకు పంపించినట్లు తెలిపారు. అక్వేరియంలో పెంచుకునే అలంకరణ చేపల రకాలు, సంతాన ఉత్పత్తి విధానం, పెంపకం, ఆహారం, పెంచడానికి అనువైన నీరు, వాతావరణం వంటి విధానాలపై వీరు శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. అలంకరణ చేపలకు అందించాల్సిన ఆహారం, స్వయంగా తయారు చేసే విధానం, అక్వేరియంల తయారీ, చేపల ప్యాకింగ్ వంటి అనేక విషయాల్లో సంఘం సభ్యులు శిక్షణ పొందారని తెలిపారు. భవిష్యత్తులో వీరు సొంతంగా ఉపాధి అలంకరణ చేపల పెంపకం ఉత్పత్తి ద్వారా మంచి ఆదాయ మార్గాలను పొందవచ్చని తెలిపారు. తద్వారా ఆర్థిక సాధికారత సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి విభిన్న రంగాల్లో మరింత మందికి శిక్షణ ఇప్పించి మహిళల ఆర్థిక సాధికారతకు కృషి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి విజయభారతి, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్, ఎఫ్డిఓ మంజుల పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం రుద్రావరం చెక్పోస్ట్ వద్ద ఎన్నికల నిఘా అధికారులు మంత్రుల వాహనాలను తనిఖీ చేశారు. కరీంనగర్లో ప్రచారం ముగించుకొని సిరిసిల్లాకు వెళుతున్న మంత్రుల తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ వాహనాలను రుద్రావరం చెక్పోస్ట్ వద్ద ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వీడియో రికార్డింగ్ సైతం చేసి తనిఖీల అనంతరం పంపించేశారు. తనిఖీలకు మంత్రులు సహకరించారు. ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని సూచించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడిన జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతుందని ఆ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆర్కే సాగర్ తెలిపారు. కరీంనగర్లో జనసేన తరపున పోటీ చేస్తున్న బేతి మహేందర్ రెడ్డితో పాటు 13 మంది అభ్యర్థులతో కలిసి ఆర్కే సాగర్ మీడియాతో మాట్లాడారు. యువత స్ఫూర్తితో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం జనసేన పార్టీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతూ ప్రజాసేవకు అంకితం అవుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్లో 13, ఉమ్మడి జిల్లాలో 97 వార్డుల్లో పోటీ చేయడం జరుగుతుందని చెప్పారు. తక్కువ సమయంలో అభ్యర్థులను బరిలోకి దింపడం జరిగిందని, ప్రజలు ఆశీర్వదించి అవకాశం కల్పిస్తే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో జనసేన ప్రతినిధులు ఉంటారని చెప్పారు. కానీ ఎప్పుడో ఒకసారి, ఎందుకంటే ఏదైతే మనం తీసుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాల కోసం మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నామో ఆ ఫలాలు ఎవరికి చెందుతున్నాయి అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంది. ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? కుటుంబాలు ఎంజాయ్ చేస్తే ప్రజలకు వచ్చేది ఏం లేదు. ఎందుకంటే ఎన్నో ఇక్కడ యువత కానీ, ఉద్యోగులు కానీ తన నెల జీతం ఇచ్చేసి, సాక్రిఫై చేసి, స్ట్రైకులు చేసి, పడుకొని అడ్డంగా రోడ్ల మీద అందరూ కృషి చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎలా ఉందంటే మాటల్లో చెప్పడం మన వాళ్ళకి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ధర్మపురిలో పోలీసుల కవాతు నిర్వహించారు.
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ధర్మపురిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రజలు భయాందోళనకు గురి కాకుండా తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి పోలీస్ యాంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. పోలీసుల కవాతు నిర్వహించారు. కవాతులో ధర్మపురి సర్కిల్ సిఐ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 3వ తారీఖు రోజు ధర్మపురి పట్టణంలో జరిగే మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మనం ధర్మపురి పట్టణంలో ఈ రోజు జగిత్యాల సబ్ డివిజన్ ఫోర్స్ మనం ఇక్కడ పోలీస్ కవాతు ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మరియు స్వేచ్ఛగా. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కొప్పుల తనపై వ్యక్తిగతంగా మాట్లాడారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మంత్రి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మీడియాతో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, నిన్న రాత్రి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారంలో రాజకీయంగా మాట్లాడకుండా నాపై వ్యక్తిగతంగా మాట్లాడినారు. నేను నోరు విప్పి వ్యక్తిగతంగా మాట్లాడి చచ్చేపోతావు అని, పాత ఎల్ఎంఎల్ స్కూటర్ పై వచ్చిన నువ్వు 1000 కోట్లకు ఎట్లా అధిపతి అయ్యావు అని ఈశ్వర్ పై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు పదవిలో ఉన్న ఈశ్వర్ ప్రజలకు ఏమి చేశావు ముందు చెప్పు అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శ చేస్తూ, బీజేపీ వాళ్ళు దేవుడు పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. నేను కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్పి ఓట్లు అడుగుతున్నానని, ప్రజలు అభివృద్ధిని స్వాగతిస్తున్నారని, ధర్మపురిలో మున్సిపాలిటీ 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని, జగిత్యాల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు కదా ఈశ్వర్, నేను వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చేసిన పాపాలు గిట్ట నేను చెప్తే నువ్వు ఈ ధర్మపురి నియోజకవర్గం అడ్డం పెట్టుకుని పాత ఎల్ఎంఎల్ స్కూటర్ మీద వచ్చిన 1000 కోట్లకు అధిపతి. నేను 4 చెప్తే నువ్వు ఇక ఊళ్ళో కానీ వాళ్ళలో తిరగలేవు. కానీ రాజకీయ పరంగా ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు విఘ్నత గడ్డం వచ్చింది. ప్రజలకు మంచి చేసి ఓట్లాడాలి, వ్యక్తిగతంగా విమర్శించి ఓట్లాడు కాదు. ప్రజలకు ఏం చేసినావో చెప్పి ఓట్లాడాలి. వ్యక్తిగతంగా మాట్లాడితే నీ పరిస్థితి ఎట్లుంటుందో దేవునికి ఎరుక. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు, సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తి చేశామని ఇన్ఛార్జ్ కలెక్టర్ తెలిపారు. సిరిసిల్ల వేములవాడలోని సినారే కళామందిరాల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ అండ్ కౌంటింగ్ కేంద్రాల్లో ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. సిరిసిల్ల వేములవాడలోని స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో మొత్తం 67 వార్డులకు 283 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 117, వేములవాడ మున్సిపల్ పరిధిలో 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రకటించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 81,959 మంది ఓటర్లు, వేములవాడ మున్సిపల్ పరిధిలో 40,877 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 2 మున్సిపాలిటీలో కలిపి 1,22,836 మొత్తం ఓటర్లు ఉండగా వారంతా ఓటు హక్కు వినియోగించుకునేలా 175 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కరీంనగర్ రాజకీయాల్లో గేమ్ చేంజ్ చేసే శక్తి కేవలం ఎంఐఎం పార్టీకే ఉందని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాత్రి కరీంనగర్లో ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటేనని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన భార్య కంటే ఎక్కువగా తనని ఇష్టపడతారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు నిత్యం తన పేరునే ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం వారి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేయడం అంటే బీజేపీకి ఓటు వేసినట్లేనని 2 పార్టీలు లోపాయికారిగా రాజకీయాలు నడుపుతున్నాయని ఆరోపించారు.
ఎంఐఎం సహకారంతోనే గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా గెలిచారని, నేడు ఎంఐఎంపై విమర్శలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందే గంగుల కమలాకర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, ఈడీ, సిబిఐ, ఐటీ దాడుల నుంచి తప్పించుకునేందుకే కషాయ శిబిరం వైపు చూస్తున్నారని ఆరోపించారు. కమలాకర్కు నిజంగా దమ్ముంటే కవిత, కేటీఆర్లను కలిపి ఉంచాలని కేసీఆర్కు చెప్పాలని హితవు పలికారు. దేశ రాజకీయాలపై మాట్లాడుతూ వైట్ హౌస్లో కూర్చొని డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే ప్రధాని నరేంద్ర మోడీ నడుచుకుంటున్నారని విమర్శించారు. टीआरएस को अगर कोई वोट पड़ेगा करीमनगर में तो सिर्फ और सिर्फ बीजेपी को फायदा पहुंचाने के लिए काम किया जा रहा है. मैं आपसे अपील कर रहा हूं कि आप ऐसे उम्मीदवारों को वोट मत दीजिए, अपने वोट को जाय होने से बचाइए. आप मजलिस इत्तेहादुल मुस्लिमीन को कामयाब करिए, हमारी लीडरशिप को मजबूत करिए. याद रखिए, जब तक जमहूरी तरीके से हम अपनी सियासी लीडरशिप को मजबूत नहीं करेंगे, ये लोग हम पे नाइंसाफी करते रहेंगे. जहां लीडरशिप होगी वहां पर कोई आपका नुमाइंदा जाकर लड़ेगा आपके लिए. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలో పోలీసుల కవాతు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆదేశాల మేరకు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ఓటును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకోవాలని, అలాగే ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని పోలీసు యంత్రాంగం తెలిపింది. బద్దిపోచమ్మ వీధి నుండి కొరుట్ల బస్టాండ్ వరకు ఎస్ఎస్పీ రుత్విక్ సాయ్ నేతృత్వంలో కవాతు జరిగింది. కరీంనగర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగుల కమలాకర్ నగరంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం సాగించారు. పలు చోట్ల డోర్ టు డోర్ ప్రచారం చేసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ నగరానికి ఈ 2 ఏళ్ల కాలంలో పైసా అభివృద్ధి పని చేయలేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా అభివృద్ధి చేయని బండి సంజయ్ మేయర్ పీఠం ఇస్తే ఏం అభివృద్ధి చేస్తారో వారికే తెలియాలన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం 10 ఎకరాల భూమి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించామని, ఇప్పటికీ ఆలయ నిర్మాణం చేపట్టకపోవడం బాధాకరమన్నారు. 1650 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పుడు తెచ్చిన నిధులు ఇంకా మిగిలి ఉన్నాయని, కనీసం వాటితోనైనా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కేబుల్ బ్రిడ్జ్కి వచ్చిన ఎంత అద్భుతంగా కేబుల్ చేసినా రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయితే ఒక 3-4 ఉద్యోగాలు వస్తాయి, రిక్రియేషన్ చేద్దామంటే నేను వేసే కేబుల్ బ్రిడ్జ్ ఆపేసిండ్రు, దానికి లైట్లు బంద్ చేసిండ్రు, అది కంప్లీట్ చేయలేదు. 2.5 సంవత్సరాలలో కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసిన స్టేట్ గవర్నమెంట్ తోటి. బండి సంజయ్ నేను సూటి ఒకటే ప్రశ్న మీ ద్వారా అడుగుతున్నా, స్టేట్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసిన 5 సంవత్సరాలే RO మీకు కంప్లీట్ కాలే. అది సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఎందుకు చేయలేకపోతున్నావు? మరి లేదు, కెపాసిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు, కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు. అందుకే నేను విగ్గులను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు తెలిసి మాత్రము మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా అవినీతి పరుడు, క్యాబినెట్లోనే లేడని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొరుట్లలో పర్యటించి ప్రచారంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను వ్యంగ్యంగా విమర్శించారు. గద్దం ముక్కోడు, తొండ మూతోడని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులను విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సివిల్ సప్లై శాఖకు చెందిన ప్రతి బియ్యపు గింజను కొంటున్నాడని, సిగ్గు లేకుండా అబద్ధాలు ఎలా మాట్లాడుతావని ప్రశ్నించారు. బీఆర్ఎస్తో అసలే పొత్తు ఉండదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్తో ఏపీలో బీజేపీతో పొత్తు ఉందని, తెలంగాణలో లేదని చెప్పారు. కింద 41.5 కోట్లు ఇప్పించిన దాంతో మంచినీళ్ళ సరఫరా కావాలి, అయిందా? ఈ పైసలు ఎటువైనాయి? మరి ఎటువైనాయి పైసలు? 41.5 కోట్లు కొరట్ల మున్సిపాలిటీకి ఇప్పించింది. ఇక మీ రోడ్లు, మీ డ్రైనేజీలు మంచిగా కావాలని 18 కోట్ల 70 లక్షలు ఇప్పించిన కేంద్రంకి వెళ్ళి. అయినాయా? ఎటువైనాయి పైసలు? మీరు ఢిల్లీలా కొరట్లలో పుట్టిండు మావోడు అని నాకు ఓటెత్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి నేను పైసలు పంపుతున్నా, ఇక్కడ గల్లీలేమో మీరు దొంగల ఓటెత్తున్నారు, ఆడ ఎత్తుకొని పీక్తున్నాడు.
డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది కదా గద్దముక్కోడు. ఇది దొండమూతోడు మీకు ఇందిరామ్మ ఇల్లు కట్టించే. ఇంకా ఇల్లు ఎవరు ఇల్లు కట్టుకుని 5-5 లక్షలు ఇస్తున్నట్ట. ఇచ్చిందా? ఇయ్యలే. ఆడైతే అప్పట్లో నాకు యాదున్నది గద్దముక్కోడు. కరీంనగర్ కేంద్ర మంత్రి బండి సంజయ్కి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. కరీంనగర్లో ఎవరేం చేశారో టవర్ సర్కిల్ సాక్షిగా చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ వి హనుమంతరావు రోడ్ షోలతో ప్రచారం నిర్వహించారు. పలు డివిజన్లలో ఓటర్లను కలిసి కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. 2 ఏళ్లలో తాము ఏం చేశామో 7 ఏళ్లుగా ఎంపీ, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కరీంనగర్కు చేసిందేమిటో టవర్ సర్కిల్ వేదికగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం తెలిపారు. బండి సంజయ్ కరపత్రాలు పంచడం కాదు, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ అంకెల గారడి చేస్తుందని విమర్శించారు. మేయర్ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అధికార పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి మరింత జరుగుతుందని తెలిపారు. గత 10 ఏళ్లలో నియోజకవర్గంలో 600 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసంపూర్తిగా నిర్మించి ఒక్కరికి కూడా ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చాక అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసి అర్హత కలిగిన వారందరికీ ఇస్తున్నామని తెలిపారు. ఏడాదిలోనే 3500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని తెలిపారు. మీ ముందుకు వచ్చి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. ఎటువంటి బాధ్యత ఇంకా ఏదో కుటుంబ పరంగా సమయం ఇవ్వాలి, పిల్లలు చూసుకోవాలనేటువంటి అది దాటి ఇవాళ నా వార్డే, నా డివిజనే నా కుటుంబం అనే విధంగా సేవ చేస్తానని మీకు ప్రమాణం. ముందుకు నేను, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, ఆకార భాస్కర్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, ఇంతకుముందే తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ కూడా కలిసి వాడ తిరుగుతా ఉన్నాం. మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజేందర్ అన్న, గతంలో కరీంనగర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలుసు, రంగయ్య పటేల్ అంటే ఈ ప్రాంతానికి ఒక పెద్ద పేరు. వారి సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే కుటుంబాల పరంగా అటు భాస్కర్ రెడ్డి గారు కానీ, ఇటు రాజేందర్ అన్న కానీ, ఇటు తిరుపతి గౌడ్ గారు కానీ, అటు సంతోష్ కుమార్ కానీ, అటు అశోక్ రావు గారు కానీ, అనేక మంది కార్పొరేటర్ గా పనిచేశారంటే. కరీంనగర్లో రిటైర్డ్ ఉద్యోగుల వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ వాళ్ళు ఓటు కోసం మా ఇంటికి రావద్దని ఇండ్ల ముందు బ్యానర్లు కట్టి నిరసన తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ తమ ఇండ్ల ముందు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భగత్ నగర్లో బీజేపీ అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహించగా అక్కడికి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు ఇంటికి సంజయ్ వెళ్ళగా ఆ ఇంటి గేటుకు ఈ ఇల్లు 2024లో రిటైర్డ్ అయిన ఉద్యోగిదని, కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు రావద్దని ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చుట్టూ తిరిగి విసిగిపోయిన రిటైర్డ్ ఉద్యోగుల్లో 61 మంది చనిపోయారని వాపోయారు. తాము దాచుకున్న సొమ్మును ఎందుకు ఇవ్వడం లేదని, జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసినందుకు వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. రిటైర్డ్ ఉద్యోగులకు దాదాపు 10,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వాపోయారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ తరహాలోనే రేవంత్ రెడ్డి పాలన నడుస్తోందని మండిపడ్డారు. మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారని, చివరికి రిటైర్డ్ ఉద్యోగులకు దాచుకున్న సొమ్మును, రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా అరిగోస పెడుతున్నారని ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఉద్యోగులెవరూ బాధపడొద్దని, ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవద్దని కోరారు. వారి పక్షాన పోరాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచకాలు, అకృత్యాలు ఇలా ఉద్యోగస్తులు ఏ విధంగా రాసి రప్పాన పెట్టిందో దాన్ని సహించలేక, దాన్ని బాధపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కానీ ఇవాళ ఏమైందంటే పదవీ విరమణ రాకముందే
రేపు పదవీ విరమణ అయితే నా పరిస్థితి ఏంది, నేను ఉంటానా చస్తానా అనేటువంటి ఒక భయానక పరిస్థితి ఇవాళ ఉద్యోగస్తులు ఉన్నది. ఈ ప్రభుత్వం ఉన్న రోజులు నేను ఉద్యోగంలో ఉండాలి, లేకుంటే నాకు బెనిఫిట్స్ రావు అని చెప్పి ఒక భయపడే పరిస్థితి ఇలా రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు పడి ఇవాళ వాళ్ళ నిరసన చెప్పే స్థాయికి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడింది. వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళకు ఆత్మవిశ్వాసం కల్పించడానికి, మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉందని చెప్పి చెప్పడానికి ఇవాళ నేను వాళ్ళకి వచ్చిన. ఇప్పటికే 61 మంది చనిపోయారు. ఈ ప్రభుత్వానికి ఏ విధంగా సెగ తగిలించాలో ఆ విధంగా సెగ తగిలించడానికి ఇలా నేను సిద్ధంగా ఉన్నా. కేంద్ర మంత్రి పదవి ముఖ్యం కాదు. ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ పరీక్షల విషయంలో యువతకు ఇబ్బంది కలిగినప్పుడు ఇదే దోమలు కూడా చౌరస్తాపై ఉద్యమం చేస్తాం మేము. సరే వాళ్ళు వీళ్ళు పనికి రానోళ్ళు ఈయన కేంద్ర మంత్రుడి ఈ గల్లీలో కొట్టాడుతారంటే వాడు వీడు ఇవ్వడనుకునేం కాదు. ఇలా పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తుల ఆరోగ్యాలు కాపాడుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, వాళ్ళ హక్కులను కాపాడుకోవడం, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించడం కోసం మేము ఎప్పుడు వెనకడు వేసే ప్రసక్తి లేదు. ఇలా రోడ్డు మీద పక్క కొట్టాడుతాం. వాళ్ళు రాకుండా వాళ్ళకి ఇబ్బంది అయినా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం 100% కొట్టాడతాం. కేసీఆర్ని మెడల్ వంచి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ కు ఓట్లేస్తే పన్నులు పెరుగుతాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం. 2 ఏళ్లలో మున్సిపాలిటీలకు 5 పైసలు ఇవ్వలేదని విమర్శ. పీక్ స్టేజ్ కి చేరింది మున్సిపల్ ఎన్నికల ప్రచారం. కరీంనగర్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ డప్పు కొట్టి దరువేసి ఓటర్లను ఆకర్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కొరుట్లలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా అవినీతి మంత్రి, క్యాబినెట్లోనే లేడని ఆరోపణ. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు సరికాదు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మీడియాతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్. ధర్మపురిలో పోలీసుల కవాతు. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యం అంటున్న పోలీసులు. సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.